నీలా ఆలోచించడం లేదేమే? మొండితనం మూర్ఖత్వంగా మారిపోయిందమ్మా. అదేం చేస్తే మారుతుందంటావ్? దాంది మూర్ఖత్వం. దాన్ని మారడం మన చేతుల్లో లేదు. ఏదైనా అమ్మవారే చేయాలి. మనం మొక్కుకుని ఆ అమ్మవారికి ముడుపులు కట్టుకోవడమే. పద వెళ్దాం. అయ్యో, ఏమైందండి? జాగ్రత్త అండి. జాగ్రత్త లేక కాదమ్మా, అమ్మవారి దీక్షలో ఉన్నాగా నీరసంతో కళ్ళు తిరిగాయి. అమ్మవారి దీక్ష? దీక్ష తీసుకుంటే మంచి జరుగుతుందా? మంచేంటమ్మా, జీవితం మనం అనుకున్నట్టే సాగుతుంది. కోరిన కోరికలు తీరుతాయి, ఐశ్వర్యాలు సౌభాగ్యాలు దక్కుతాయి, నోములు ఫలిస్తాయి, ఆయుష్ పెరుగుతుంది, మనోవాంఛలు నెరవేరుతాయి. అమ్మవారి దీక్ష చేస్తే అంత మహత్యం ఉంటుందా? మామూలు మహత్యం కాదమ్మా, మన దశ దిశ మార్చేస్తుంది. దీక్ష ఎలా తీసుకోవాలి? ఏం చేయాలండి? నవరాత్రుల్లో మూలా నక్షత్రం రోజు పవిత్రంగా దీక్ష తీసుకోవాలి. మూడో రోజు కటిక ఉపవాసం ఖచ్చితంగా చేయాలి. చన్నీటి స్నానం, భూసేయనం. రాత్రిళ్ళు మాత్రం గ్లాస్ పాలు తాగొచ్చు, అంతే. దీప ధూప నైవేద్యాలతో అమ్మవారిని పూజించాలి. రోజూ లలితా సహస్రనామం చదవాలి. తొలి రోజు పంచ నైవేద్యాలు, మూడో రోజు ముగ్గురు ముత్తైదువుల దగ్గర భిక్ష తీసుకొని చక్కెర పొంగలి చేసి నైవేద్యం పెట్టాలి. దానితో పాటు 9 రకాల నైవేద్యాలు చేసి తెల్లారి దీక్ష విరమించాలి. వాంఛలన్నీ సిద్ధిస్తాయి. వస్తానమ్మా, వస్తాను. అమ్మా భవాని, ఇప్పుడున్న ఈ విల్లా వేరు కాపురం సమస్యలన్నీ తీరిపోయి అందరం సంతోషంగా ఉండేలా దీవించు. నేను నీ దీక్ష తీసుకుంటాను. అమ్మా, వెళ్దాం పద. అమ్మవారికి 101 ప్రదక్షిణాలు మొక్కుకున్నానే. అన్నీ అమ్మవారే చూసుకుంటుందమ్మా. పద. మనతో అలా వారించింది కానీ అది ఆలోచిస్తుంది, అది మారుతుంది కూడా. నువ్వేం ఆలోచించుకో. పద. నీ మాటే అమ్మవారి మాట కావాలి. స్వర్ణ మారాలి, మీరు సుఖంగా ఉండాలి. అమ్మా, వెళ్దాం పద. అమ్మ గృహమాత శ్రీ తులసీదేవి, ఈ ఇంటి కోడలిగా ఈ కుటుంబంలోని కలతలన్నీ తొలగిపోవాలని, స్వర్ణ మనసులో నుంచి వేరు కాపురం ఆలోచనలు తొలగిపోవాలని, సమస్యలన్నీ సమసిపోయి అందరం కలిసిమెలిసి ఉండడానికి, ఈ ఇంట్లో కలకాలం పచ్చ తోరణాలు, పండుగ వాతావరణం నిత్యం ఉండాలని, అందరి మనసుల్లో ఉన్న అపార్థాలు స్పర్ధలు తొలగిపోయేలా చూడమని నిన్ను ప్రార్థిస్తున్నాను. నన్ను కరుణించు. నా దీక్షకి ఏ ఆటంకాలు అడ్డంకులు రాకుండా నువ్వే చూడు తల్లి. నేను భవానీ మాత దీక్ష తీసుకుంటున్నాను. నన్ను దీవించు. సీత, ఏంటి రోజు ప్రత్యేకంగా తులసమ్మను వేడుకుంటున్నావు? అది ఏంటో చెప్పు సీత. అత్తయ్య, నిన్న గుళ్ళో ఒక పెద్ద ముత్తైదువా భవానీ దీక్ష పట్టాను అన్నారత్తయ్య.
ఆ దీక్షని నేను తీసుకున్నాను అత్తయ్య గారు. సీత, నా కొడుకు కోడల మూలంగా నువ్వెన్ని కష్టాలు పడాల్సి వస్తుంది. చివరికి మీ భార్యాభర్తల మధ్య దూరం పెరిగి బాధపడేదాకా వచ్చింది. అయినా స్వర్ణ మాట వినడం లేదని, వేరు కాపురం పెట్టి ఈ కుటుంబం చీలిపోకూడదని దీక్ష తీసుకున్నావా? ఈ ఉపవాసాలు ప్రదక్షిణాలు నీ వల్ల అవుతాయా సీత? లక్ష్యం సరైందైతే సంకల్పం సిద్ధిస్తుంది అత్తయ్య గారు. స్వార్థం లేని నీ కోరిక తప్పకుండా సిద్ధిస్తుందమ్మా. నీ దీక్ష సవ్యంగా సాగాలని నేను మొక్కుకుంటాను. సమస్య లేదు. ఈ దీక్షలు వేస్ట్. నాకు నచ్చావు. నన్ను అర్పించుకో. వెళ్ళో. నువ్వు చెప్పే కథలు నమ్మడానికి నేను పిచ్చిదాన్ని కాదు. ముందు వెళ్ళిపో ఇక్కడి నుంచి. సీజన్కో దీక్ష, దీక్షకో పేరు, పేరుకో రంగు, 40 రోజులు 20 రోజులు అంటూ స్కీములు. దీక్షలు పడితే ఇల్లు కదలరు. కదిలినా కాలు గుడికే వెళ్ళాలి. ఈ 3 పిడికిళ్ళు 30 ఏళ్ల భిక్షలు అని లెక్కలేమిటి? పోగేసుకోవడానికా? కావాలంటే ఆకలిగా ఉందంటే ఒక్క పూట కాదు, మొత్తం ఎన్ని రోజులు దీక్ష అంటే అన్ని రోజులు నేను కూర్చోబెట్టి భోజనం పెడతాను. భిక్షకి మాత్రం ధాన్యం ఇవ్వను. మీ సంగతి, మీ దీక్షల సంగతి ఎవరికి తెలీదు. ఇలా ఇల్లు తిరిగి పోగేసుకుని అమ్ముకుంటారు. చూడండి, నేనేం గతిలేని దాన్ని కాదు పోగేసుకోవడానికి, పూట భోజనం చేయడానికి. మీ వారు రిటైర్డ్ జడ్జి, మా వారు సర్వీస్లో ఉన్న జడ్జి. భక్తులను, దీక్షలను అవమానించటం తప్పు. ఎవరి నమ్మకాలు వాళ్ళవి. కుదరకపోతే కుదరదు అని చెప్పండి, అంతేగాని అరవకండి. మీకు పుణ్యం దక్కే యోగం లేదు, అందుకే అలా మాట్లాడుతున్నారు. మీరు నన్నంటున్నాను అనుకుంటున్నారు, కానీ దీక్షలో ఉన్న స్త్రీ అమ్మవారి ప్రతిరూపం, దైవంతో సమానం. ఈ అవమానానికి శిక్ష వద్దమ్మా, మీరేం మాట్లాడకండి, ఆగండి. అమ్మమ్మ గారు, దేహి అని వచ్చిన వాళ్ళని మీరెప్పుడూ కాదనరు. అంత దుర్మార్గం చేసిన మా బాబాయినే క్షమించారు. అలాంటిది భవానీ దీక్షలో భిక్ష కోసం వచ్చిన వారికి పిడికెడు బియ్యం మీ గౌరవాన్ని పెంచుతుంది అమ్మమ్మ గారు. నాకు ఈ దీక్షలంటే పడవు. మీకు పడకపోవచ్చు కానీ వాళ్ళ భక్తి వాళ్ళది కదా అమ్మమ్మ గారు. సరే కానివ్వండి. అత్తయ్య గారు, అత్తయ్య గారు ఒక్క నిమిషం. అమ్మమ్మ గారు, మీరు పెద్దవారు, ముందు మీరే ఆవిడ ఒడిలో భిక్షం వేయండి. వేయండి అమ్మమ్మ గారు. మీరిటు రండి. అమ్మవారి మహిమ మీ మనసు ఎలా మార్చిందో చూడండి. అమ్మవారు మీ మనవరాలి రూపంలో వచ్చింది. వెళ్ళొస్తానమ్మా. అమ్మా వెళ్ళొస్తానమ్మా. మంచిది. మంచిది. అమ్మమ్మ గారికి దీక్షలు నచ్చవని నాకు తెలియదు అత్తయ్య గారు. ఇప్పుడు ఎలా అత్తయ్య గారు? ముందే తెలిసినా బాగుండేది. నేను ఇలా దీక్ష తీసుకున్నానని తెలిస్తే ఆవిడ నరిచినట్టే నన్ను అరుస్తుందేమో, దీక్ష భగ్నం చేస్తుందేమో. దయచేసి మీరు కూడా అమ్మమ్మ గారికి తెలియనివ్వకండి. మరి దీక్షలా చేస్తావు సీత? ఎలాగోలాగా మేనేజ్ చేద్దాం. మీరు కాస్త సహకరించండి అత్తయ్య. సరే కానివ్వు. ఇది కూడా అమ్మవారి పరీక్షే.
అమ్మమ్మ గారు ఎప్పుడు పూజలు వ్రతాలైనా అని మా అమ్మని అంటూ ఉండేవారు. అది ఇందుకేనేమో. ఆవిడ నమ్మకాలు మాత్రం ఆవిడవే. మొన్న గంగపూజ చేయించింది చూడు. అది మునిమనవడి కోసం. మా అమ్మ మొక్కులు మా మీద ప్రేమతోనేనని నాకిప్పుడు అర్థమైంది. సరే, నువ్వు మాత్రం జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. అలాగే అత్తయ్య గారు. పదమ్మా. హ్మ్. ఆహా, చక్కెర పొంగలి తిని ఎన్నాళ్ళయిందో. అబ్బబ్బబ్బా, తిండికి మొహం వాసినట్టు ఏమిటండి అది? ఓహో, దద్దోజనం కూడా చేశారు. సూపరు. మీ ధోరణి మీదే కానీ నా మాట వినిపించుకోరా? వినిపించుకుంటే విందు ఆరగించలేము. అయినా నా తిండి విషయంలో నువ్వు అంటం కొత్త ఏంటి? మంగా, పులిహోర కూడా ఉంది. అయినా ఏమిటి ఇవన్నీ చేశారు? ఏమిటి విశేషం? ఏం లేదమ్మమ్మ గారు, నవరాత్రులు కదా, 5వ రోజని 5 నైవేద్యాలు చేశాను. అమ్మవారికి ఇష్టం అంటారు కదా. అమ్మవారి ఇష్టం ఏమో గాని ఈయన మాత్రం ఇష్టం వచ్చినట్టు తింటారు. అది నా భయం. ఇదిగో, అమ్మోరి ప్రసాదాలకి అటు చెప్పకూడదు. ప్రసాదాలు సర్వరోగాల్ని నయం చేస్తాయంటారు. అలా ఎవరూ చెప్పలేదే. పూజారులు చెప్పారు. ఇదిగో చూడండి, కొత్త కొత్త సంగతులు చెప్పకండి. సీత, ఇలాంటి పర్వదినాల్లో భార్యాభర్తలిద్దరూ కలిసి భోంచేస్తే శుభం అంటారు. జీవితకాలం ఒకరి కోసం ఒకరు బతుకుతారు అంటారు. కూర్చో సీత, నువ్వు కూడా కూర్చో. లక్ష్మి వడ్డిస్తుందిలే. ఏమిటి, వాడి పక్కన కూర్చోవడానికి సందేహిస్తావే? కూర్చో. నేను తర్వాత తింటానులేండి అమ్మమ్మ గారు. నేను కూర్చుంటే అత్తయ్య గారు ఆఖరిని అయిపోతారు. వడ్డిస్తూ పక్కనే ఉందుగానిలేవే. కూర్చో. నా పక్కన కూర్చోవడం ఇష్టం లేక అలా అంటుంది. తను లక్ష్మితో తింటానంటుంది కదా, వదిలేయి. నాకు వినిపించింది. పండగ రోజున ప్రసాదాలు కలిసి భోంచేస్తే మంచిదంటున్నాను కదా. ఆనంద్ వచ్చుంటే దాన్ని కూడా కూర్చోమనేదాన్ని. ఎవరికి కావాల్సింది వాళ్ళు వడ్డించుకుని తినేవాళ్ళం. అవునవునవును, అది కరెక్టే. దేనికి? మీ ఇష్టానికి మీరు కేజీ చక్కెర పొంగల్ లాగించడానికా? సీత, వచ్చి కూర్చో, లేకపోతే అందరిలో పలచన అయిపోతాం. అత్తయ్య, నాకు కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి. సీత, నువ్వు వడ్డించు. నేను కాసేపు అలా కూర్చుంటాను. రోగి కోరిందే వైద్యుడిచ్చాడన్నట్టు దాని తల తిరుగుడు దీని కోరిక తీర్చింది. అయ్యో, కోరికేం లేదమ్మమ్మ గారు. అత్తయ్య గారు ఒక్కరే అయిపోతారని అలా అన్నాను. ఎలా అయితేనే కోరిక తర్వాత తినడమేగా. అదే నెరవేరింది అంటుంది నానమ్మ. అక్క కూర్చోవాలనే అనుకుంది కానీ స్వర్ణ, నాకు అర్థమైంది, నువ్వు ఆపు. మాట్లాడకుండా తినండిరా. మాట్లాడకుండా తినేదే ఒంటికి పడుతుందంట. అది తిండే లోకం అనుకునే వాళ్ళకి. ముందు మీరు తినండి. దేవుడి ప్రసాదం. అమ్మ పెద్దమ్మ గారు, అది కూడా కొంచెం.
నేను ఆడగూర్చుంది తింటాను ఇక్కడ ఎందుకు అవునవునులే దిష్టి తగిలిద్ది పో, పో. అవగానే మళ్ళీ వస్తా ఆ, ఆ. ఒక్కతే ఉంది, ఎవరూ లేరు. ఇందాక భోజనం చేస్తుంటే పక్కన ఎందుకు కూర్చోలేదో అడిగి పారేస్తా. ఏంటి అసలేంటి నీ ఉద్దేశం? నేనేం చేశానని అలా ప్రశ్నిస్తున్నావు? ఏం చేయలేదా? బాగా గుర్తెచ్చుకో. గుర్తు తెచ్చుకునేంత మతిమరుపు నాకేమీ రాలేదు. నేనేం చేశానో చెప్పు. నువ్వు నా దగ్గరికి వస్తావేమో మాట్లాడదాం అనుకున్నా, రాలేదు, అందుకే ఇక్కడికి వచ్చా. అంటే నీ దగ్గరికి రాకపోవడమే తప్ప దానికి ఉద్దేశాలు దురుద్దేశాలు అంటూ ప్రశ్నించడానికే ఇక్కడికి వచ్చావా? ఎగతాళిగా మాట్లాడకు. నువ్వు నాకు తాళి కట్టిన వాడివి, నాకది గుర్తుంది. నిన్ను ఎగతాళి ఎప్పటికీ చేయను. నా మనసులో నీ స్థానం పతలంగా ఉంది. నీ మీద ప్రేమ గాని గౌరవం గాని తగ్గలేదు. నీ విలువ నీదే. ఊరికే మాటలు చెప్పడం కాదు, చేతల్లో కనపడాలి. ఏం తేడా కనిపించిందని అలా మాట్లాడుతున్నావు? కారణం లేకుండా కావాలని వచ్చి అనవసరంగా నా కోపం తీసుకొచ్చే మాటలు మాట్లాడొద్దు రఘు. నేనేం కోపం తెప్పించాలని మాట్లాడడం లేదు, నాకు కోపం తెప్పించేలా నువ్వే ప్రవర్తిస్తున్నావు. ఏం చేశానండి నీ కోపం? ఏం చేశాను అంటావేంటి? ఇందాక నానమ్మ నా పక్కన భోజనానికి కూర్చోమంటే నువ్వేం చేసావు? ఇటు నేను అటు నానమ్మ ఏమనుకుంటావని కూడా ఆలోచించకుండా ఎందుకు కూర్చోలేదు? నేనంటే ఇష్టం లేకేగా. ఏమైనా అను, పడతాను, కానీ ఇష్టం లేదని మాత్రం అనొద్దు. అత్తయ్య గారు కళ్ళు తిరుగుతున్నాయి, నువ్వు వడ్డించు అన్నారు, వెళ్ళేదా? అందుకే నేను కూర్చోలేదు. ఏంటి అన్నయ్య ఇక్కడున్నాడు, వదినేమో ఏడుస్తోంది. అత్తయ్య గారు తమరు కూర్చోడానికి తటపడాయిస్తుంటే అలా అని వెళ్ళారని నేను తెలుసుకోలేను అనుకుంటున్నావా? నేనేమి తట్టపటాయించలేదే, కూర్చుందామనే అనుకున్నాను. అంతలో అబద్ధాలు అడగ సీత. దేవుడి పూజా సామాగ్రి సర్దుతున్నావు, తప్పు చేసిన దానివి అవుతావు. రఘురాం, పక్కన కూర్చున్నంత మాత్రాన నువ్వంటే నాకు ఇష్టం లేనట్టేనా? నీ మీద నాకు కోపం ఉన్నట్టేనా? నిజం తెలిసిన రోజునే తెలుస్తుంది. అందాక ఇలాగే అపార్థం చేసుకుంటావు. స్పష్టంగా కళ్ళెదురుగా జరిగింది చూశాక కూడా ఇంకా నిజాలు తెలియడానికి ఏముంది? అన్నీ అర్థమయ్యే మాట్లాడుతున్నా, ఇందులో అపార్థాలు లేవు, అనుమానాలు కూడా లేవు. సరే కానివ్వు, ఎంతకాలం ఇలా అయిష్టంగా ఉంటావో, ఏం సాధించాలనుకుంటున్నావో కానివ్వు. ఎవరు ఎవరిని అపార్థం చేసుకుంటున్నారో అప్పుడే తెలుస్తుంది. కొత్తగా మనం ఒకరికొకరం అర్థం కావాల్సిన పనే లేదు. మనం అర్థమయ్యాకే నేను నీ అర్థంగినయ్యాను. కావచ్చు, కానీ నీకిప్పుడు నీ చెల్లెలే ముఖ్యమైంది. తనని సమర్థించొద్దు అన్నానని నన్ను దూరం పెడుతున్నావు, నా మీద కోపం పెంచుకుంటున్నావు. అది అసహ్యంగా మాత్రం మార్చుకోకు. నేను భరించలేను, బతకలేను. ప్లీజ్ సీత, నా ఆవేదన అర్థం చేసుకో. నేను దీక్షలో ఉన్న విషయం రఘుకి తెలియదు. తెలిస్తే హడావిడి చేస్తాడు. అమ్మమ్మ గారికి ఈ దీక్షలు నచ్చవు. ఎలా? సరే, దీక్ష ముగించాకే చెప్తాను, అప్పుడైనా అర్థం చేసుకుంటాడు. రఘు కోపం పాల మీద పొంగు లాంటిది, వెంటనే పోతుంది. తప్పు చేశానని బాధపడుతున్నావా? అన్నయ్య అన్నాడని బాధపడుతున్నావా? నేనేమీ బాధపడడం లేదు, నేనే తప్పు చేయలేదు. మరి ఆ కన్నీళ్ళు